దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మే 25. ఈరోజు వాక్య భాగము, యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పనంతయు వ్రాతమూలముగా నాకు నేర్పాను. దినవృత్తాంతములు 1 గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో చూసినట్లయినా అరౌన కళ్ళం ఉండిన స్థలమే దేవాలయ నిర్మాణమునకు ఉపయోగించబడినట్లు తెలియచున్నది. దావీదుకును ఇశ్రాయేలుకును కలిగిన గొప్ప నష్టముల్లో నుండియే దేవుడు క్షమాపణయు కోల్పోయినదంతటినీ తిరిగి పొందుటకు మాత్రమే గాక మరింత అధికముగా వారు పొందునట్లు అనుగ్రహించెను. కట్టబడనున్న తన దేవాలయపు పరలోకపు మచ్చును దేవుడు దావీదుకు ఇవ్వగా, అతని కుమారుడైన సొలొమోను దావీదు తనకు బోధించినదంతయు నెరవేర్చెను. సొలొమోను దేవాలయము నిర్మించి పని పూర్తయిన పిమ్మట ఆ దేవాలయమునందు సొలొమోను బలులను అర్పించెను. ఇశ్రాయేలు జనాంగం అంతటికి ఇంత సంతోషకరమైన దినము మరి ఒకటి లేదు. అనేక శతాబ్దములుగా వారు నష్టపోయినదంతటినీ తిరిగి పొందిరి. దేవుని మహిమను వారు చూచిరి. దేవుడు వచ్చి వారి మధ్య నివసించెను. దేవాలయములో ఉన్న 2 కెరూబుల మధ్య నుండి దేవుడు వారితో మాట్లాడెను. జనాంగముగా వారు గొప్ప నష్టములను అనుభవించి ఉండిరి. అయితే ఇప్పుడు కథ మారిపోయినది. ఇప్పుడు వారు దేవుని ప్రజలు. దేవుడు తన సంపూర్ణ మహిమతో వారి మధ్య నివసించెను. కోల్పోయినదంతయు నిజముగా సంపాదించబడెను. వారు నిజముగా దేవుని ప్రజలు అనబట్టకు యోగ్యులైరి. సియోనులో దేవాలయము కట్టబడవలసిన స్థలమునకు దేవుడు దావీదును తెచ్చెను. అనగా ఎక్కడైతే తన మానవ జ్ఞానమంతటి నుండి దావీదు విడిపించబడగలడో మరియు సంపూర్ణముగా విరిగి నలిగిన వాడై తన జీవితములోని పుట్టంతటి నుండి వేరు కాగలడో ఆ స్థలమునకు దేవుడు దావీదును నడిపించెను. తరువాతనే దేవాలయమునకు అవసరమైన స్థలమును చూపించెను. పని ముగించబడినప్పుడు దేవుని అగ్ని దిగివచ్చి ఆయన మహిమ దేవాలయమును నింపెను. దేవుడు బహుతేటగా మాట్లాడనారంభించెను. ఇదే సియోను. ఏ హృదయము లేక ఏ సంఘములోనైతే పరలోకపు ఏర్పాటును అనుసరించి దేవుడు ఏలుబడి చేయునో అదే నిజమైన సియోను. అట్టి సియోను ద్వారానే దేవుడు తన జ్ఞానమును శక్తిని చూపించగలడు. దేవుని సంపూర్ణ మహిమను అట్టి స్థలమున్నే మనము చూడగలము. ప్రైజ్ ది లార్డ్.